హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సమర్పణ్, లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్. ఈ వీడియోలో ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి నాన్ డీటెయిల్డ్ హౌండ్ ఆఫ్ ది భాస్కర్ విలేజ్కి సంబంధించినటువంటి రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ చూద్దాము. ఈ ఫస్ట్ వీడియోలో ఈ పార్ట్లో ఫస్ట్ 3 ప్యాసేజెస్ని మనం చూద్దాం. నెక్స్ట్ పార్ట్లో మిగిలినటువంటి ప్యాసేజెస్ చూద్దాం. సో స్టోరీ ఆల్రెడీ వినుంటారు, మీ టీచర్స్ చెప్పుంటారు. అయితే ఇప్పుడు మాత్రం మనం కేవలం మన ఫోకస్ అంతా కూడా ఈ యొక్క కాంప్రహెన్షన్ ప్యాసేజ్ మీద మాత్రమే పెడదాం. సో హోమ్ సాట్ విత్ హిస్ బ్యాక్ టు మీ, హీ హ్యాడ్ నాట్ సీన్ మీ పికప్ ది స్టిక్. అంటే ఈ స్టోరీ అంతా కూడా వాట్సన్ పర్స్పెక్టివ్లో చెప్తాడు. ఇక్కడ అని చెప్పినప్పుడల్లా కూడా వాట్సన్ అని అర్థం అని చెప్తున్నాడు. హోమ్స్ నా వెనకగా కూర్చున్నారు అండ్ ఆయన నేను స్టిక్ తీయడం అనేటువంటిది ఆయనకు కనిపించదు, వెనక వైపు కూర్చున్నారు కాబట్టి ఆయన చూడలేదు. అయితే హోమ్స్ ఇలా చెప్తున్నారు, వెల్ వాట్సన్, వాట్ డూ యూ మేక్ ఆఫ్ ఇట్, హీ ఆస్క్డ్. ఈ స్టిక్ తీసినటువంటి విషయం ఆయనకి తెలిసినట్టుగా ఆయన అడుగుతున్నారు. ఓకే, ఆ కర్రను చూసావు కదా, దాన్ని బట్టి ఏం చెప్తావు, నువ్వు ఏం ఆలోచించావు, ఏం విషయాలు చెప్తావు అని అడిగారు. వెంటనే నాకు ఆశ్చర్యం వేసి, హౌ డిడ్ యూ నో ఐ వాస్ లుకింగ్ ఎట్ ఇట్, ఐ సెడ్. ఐ అంటే వాట్సన్. డూ యూ హ్యావ్ ఐజ్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ యువర్ హెడ్ అని చెప్పాడు అనమాట. అయ్యో, నువ్వు వెనక తిరిగి ఉన్నావు కదా, నేను ఈ కర్ర తీసాననే విషయం నీకు ఎలాగ తెలుసు అని వాట్సన్ అడిగాడు. నీకు వెనకాల కూడా కళ్ళు ఉన్నాయా, వెనక వైపు కూడా కళ్ళు ఉన్నాయా అని చెప్పేసి, నీ తలకు వెనక కూడా కళ్ళు ఉన్నాయా అని చెప్పి అడుగుతున్నాడు. ఐ హ్యావ్, హీ ఆన్సర్డ్ అని చెప్పాడు. అవును, నాకు వెనక ఉన్నాయి. ఎ గుడ్ కాఫీ పాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అని చెప్పాడంటే, నా ఎదురుగా ఉన్నటువంటి మంచి కాఫీ పాట్ ఉంది, ఆ కాఫీ పాట్ ఉంటే దాని ద్వారా కనిపిస్తుంది అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇతడు వెనక వైపు తిరుగున్నాడు కానీ ఇతనికి ఎదురుగా ఒక కాఫీ పాట్ ఉంది. ఆ కాఫీ పాట్ మీద వెనకాల వ్యక్తులు ఏం చేస్తున్నారు అనేటువంటిది ఒక అద్దంలో కనిపించినట్టు కనిపిస్తూ ఉంది. అంటే వాట్సన్ ఏం చూస్తున్నాడు అనేటువంటి దాన్ని ఈ యొక్క కాఫీ పాట్ మీద అతను చూసి ఆ విధంగా చెప్పాడనమాట. హీ స్మైల్డ్, నవ్వాడు. నవ్ టెల్ మీ వాట్ యూ థింక్ ఆఫ్ అవర్ విజిటర్ ఫ్రమ్ దట్ స్టిక్. మనల్ని చూడడానికి వచ్చినటువంటి ఆ వ్యక్తి వదిలి వెళ్ళినటువంటి యొక్క కర్రను బట్టి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని అడిగారు. ఐ ట్రై టు డూ వాట్ హోమ్స్ టాట్ మీ. హోమ్స్ దగ్గర ఈయన పనిచేస్తున్నారు వాట్సన్. అప్పటి వరకు ఇతడు ఏమి నేర్పించాడో, హోమ్స్ ఏమి నేర్పించాడో ఆ యొక్క అతడు నేర్చుకున్న విధానాన్ని బట్టే ఇతడు ఊహించడం మొదలుపెట్టాడు. హీ ఈజ్ ఎ మెడికల్ మ్యాన్. ఈ కర్ర పట్టుకున్నటువంటి వ్యక్తి ఒక వైద్యుడై ఉండొచ్చు. ఐ సెడ్, ఐ అంటే వాట్సన్. హీ ఈజ్ లైక్ బై పీపుల్ హూ గేవ్ ఎమ్ ది స్టిక్. ఈ కర్ర ఇచ్చినటువంటి వాళ్ళకి ఇతడంటే చాలా ఇష్టం. హీ వాక్స్ ఎ గ్రేట్ డీల్, సో ఈజ్ ప్రాబబ్లీ ఏ కంట్రీ డాక్టర్. చాలా ఎక్కువగా నడుస్తూ ఉండొచ్చు కాబట్టి ఇతడు ఒక గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి డాక్టర్ కూడా అయి ఉండొచ్చు. హోమ్స్ నాడెడ్. ఓకే అన్నట్టు హోమ్స్ తలూపాడు. గుడ్, బట్ దెర్ ఈజ్ మోర్. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ దానికంటే కూడా ఇంకా మరిన్ని విషయాలు ఉన్నాయి. హీ పాయింటెడ్ అవుట్ థింగ్స్ ఐ హ్యాడ్ నాట్ సీన్. నేను చూడలేనటువంటి విషయాలు అతడు గమనించాడు. ద లెటర్ CCH ఆన్ ద బ్యాండ్, హీ సెడ్, ఫిట్ షేరింగ్ క్రాస్ హాస్పిటల్. ఈ యొక్క కర్రకి ఒక రింగ్ లాంటిది ఉంది, దాని మీద CCH అనేటువంటి అక్షరాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ అక్షరాలకి అర్థం ఏమై ఉండొచ్చు అంటే షేరింగ్ క్రాస్ హాస్పిటల్ అనేటువంటిది అయి ఉండొచ్చు. దట్ సజెస్టెడ్ ద మ్యాన్ హ్యాడ్ వర్క్డ్ ఇన్ లండన్ బిఫోర్ గోయింగ్ టు ద కంట్రీ. గ్రామీణ ప్రాంతంలో పనిచేయడానికంటే ముందు ఇతడు లండన్లో కూడా పనిచేసి ఉండొచ్చు, లండన్లో కూడా పనిచేసి ఉండవచ్చు. హోమ్స్ సెడ్ ద మార్క్స్ ఆన్ ద స్టిక్ షోడ్ ఎ డాగ్ హ్యాడ్ క్యారీడ్ ఇట్ సమ్ టైమ్స్. హోమ్స్ మళ్ళీ చెప్పారు, ఈ యొక్క కర్ర మీద ఒక కుక్క యొక్క పంటి ఘాట్లు ఉన్నాయి కాబట్టి చాలాసార్లు ఈ యొక్క కుక్క కూడా తీసుకుని వెళ్ళి ఉండొచ్చు ఈ యొక్క కర్రని. ఫ్రమ్ ద బైట్ మార్క్స్ హీ గెస్ ద డాగ్ వాజ్ కర్లీ హెయిర్డ్ స్పేనియల్. ఆ కరిచినటువంటి ఆ పంటి ఘాట్లను బట్టి ఆ కుక్క ఏ జాతికి చెందిందో కూడా చెప్పాడు. అంటే అది కర్లీ హెయిర్డ్ స్పేనియల్ అంట, ఈ జాతికి చెందినటువంటి కుక్క అని ఆయన చెప్పాడు. దెన్ ఐ చెక్ ద మెడికల్ డైరెక్టరీ ఆన్ మై షెల్ఫ్. వాట్సన్ గారి వివరాలను బట్టి చూసి మెడికల్ అంటే డాక్టర్స్ ఉండేటువంటి ఆ వివరాలు ఉన్నటువంటి డైరెక్టరీ ఉంటుంది, ఫోన్ నెంబర్లో ఎన్నట్టు ఉంటుంది, దాన్ని తీసి చూశారు. దెర్ వాజ్ అ జేమ్స్ మార్టిమర్ MRCS లివింగ్ ఇన్ గ్రింపెన్ డాట్మోర్. ఓకే, సో అందులో చూసినప్పుడు ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలన్నీ చెక్ చేసినప్పుడు జేమ్స్ మార్టిమర్ అనేటువంటి ఆయన MRCS చదివి ఉన్నారు. ఆయన గ్రింపెన్ అనే ప్రాంతం, డాట్మూర్లో ఉన్నటువంటి గ్రింపెన్ అనేటువంటి ప్రాంతంలో
నివసిస్తూ ఉన్నట్టుగా వివరాలు తెలుసుకున్నారు. సో ఈ ప్యాసేజ్ అంతా కూడా ఏంటంటే వీళ్ళ దగ్గరికి ఒక జేమ్స్ మార్టిమర్ వస్తారు, కర్ర వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ కర్ర వదిలేసినటువంటి కర్ర ఆధారంగా అతడి వివరాలు అనేటువంటిది షెర్లక్ హోమ్స్ గారు, అతని యొక్క అసిస్టెంట్ అయినటువంటి డాక్టర్ వాట్సన్ గారు ఇద్దరు కూడా కరెక్ట్గా అంచనాకు వస్తారు. అది ప్యాసేజ్. క్వశ్చన్స్ చూద్దాం ఇప్పుడు. వై డిడ్ హోమ్స్ నో దట్ వాట్సన్ వాజ్ ఎగ్జామినింగ్ ద స్టిక్? సో ఈ విధంగా ఎలా ఎ గుడ్ కాఫీ పాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అని ఉంది, దాన్ని ఇలా రాసుకోవచ్చు. త్రూ ద రిఫ్లెక్షన్ ఆన్ ద కాఫీ పాట్, త్రూ ద రిఫ్లెక్షన్ ఆన్ ద కాఫీ పాట్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అది. రెండో ప్రశ్న చూద్దాం. వాట్ కన్క్లూజన్ డిడ్ వాట్సన్ ఫస్ట్ మేక్ అబౌట్ ది ఓనర్ ఆఫ్ ద స్టిక్? ఏమనుకున్నాడు ఈయన? ఇక్కడ చూడండి, ఇందులోనే ఉన్నాయి. సో వాట్ ఈస్ ది కన్క్లూజన్? సో సి ఇక్కడ, హీ ఈజ్ అ మెడికల్ మ్యాన్, హీ ఈజ్ లైక్డ్ బై పీపుల్ హూ గేవ్ హిమ్ ద స్టిక్, హీ వాక్స్ అ గ్రేట్ డీల్, సో హీ ఈజ్ ప్రాబబ్లీ ఏ కంట్రీ డాక్టర్. ఓకే, అండ్ దెన్ ఇదంతా రాస్తే సరిపోతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి రాసిస్తే సరిపోతుంది. దీని గురించి యాడ్ చేయాలంటే వాట్సన్ అజ్యూమ్డ్ దట్, రెండో ప్రశ్నకి వాట్సన్ అజ్యూమ్డ్ అంటే అనుకున్నాడు, ఊహించాడు, అజ్యూమ్డ్ దట్ అని చెప్పేసి హీ ఈజ్ ఎ మెడికల్ మ్యాన్, ఇంకా ఐసెడ్ ఉండదు. హీ ఈజ్ ఎ మెడికల్ మ్యాన్, హీ ఈజ్ లైక్డ్ బై పీపుల్ హూ గేవ్ హిమ్ దిస్ స్టిక్, హీ వాక్స్ అ గ్రేట్ డీల్, సో ఈజ్ ప్రాబబ్లీ ఏ కంట్రీ డాక్టర్ అని రాస్తామన్నమాట. రైట్, మూడో ప్రశ్న చూద్దాం. వాట్ డిడ్ హోమ్స్ సే ద లెటర్ CCH ఆన్ ద స్టిక్ రిఫర్డ్ టు? చాలా ఈజీగా ఉంది. CCH అంటే షేరింగ్ క్రాస్ హాస్పిటల్. ఓకే, థర్డ్ ఆన్సర్ ఇది, షేరింగ్ క్రాస్ హాస్పిటల్. ఓకే, తర్వాత ట్రూ ఆర్ ఫాల్స్ అంట. హోమ్స్ బిలీవ్డ్ ద స్టిక్ హ్యాడ్ సమ్టైమ్స్ బీన్ క్యారీడ్ బై ఎ డాగ్. అవునా కదా? నిజమే కదా, అన్నారు కదా ఈ యొక్క మార్క్స్ని బట్టి. కాబట్టి ఇక్కడ ట్రూ ఆన్సర్ వచ్చేసరికి ట్రూ అని రాయండి. తర్వాత వొకాబులరీకి సంబంధించినటువంటిది రైట్ ది సినానిమ్ ఆఫ్ సజెస్టెడ్. సజెస్టెడ్ దానికి ప్రపోజ్డ్ అని రాసుకోవచ్చు, ప్రపోజ్డ్ అనేది రాసుకోవచ్చు. ఓకేనండి. సో నెక్స్ట్ ప్యాసేజ్కి వెళ్ళిపోదాం. ద పేపర్ వాజ్ రిటన్ లాంగ్ ఎగో బై అ బాస్కర్విల్లే యాన్సిస్టర్. బాస్కర్విల్లే కుటుంబానికి చెందినటువంటి ఒక పూర్వీకుని చేత ఈ యొక్క పేపర్ అనేది రాయబడింది. ఇట్ టోల్డ్ అ ఫియర్ఫుల్ స్టోరీ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ ద సివిల్ వార్. సివిల్ వార్ జరిగినటువంటి సమయంలో జరిగినటువంటి ఒక భయంకరమైనటువంటి కథను గురించి చెప్పడం జరిగింది. ద టేల్ వాజ్ అబౌట్ హ్యూగో బాస్కర్విల్లే. ఈ యొక్క కథ ఎవరి గురించి అంటే హ్యూగో బాస్కర్విల్లే గురించి. అంటే ఈ యొక్క హ్యూగో బాస్కర్విల్లే ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక ఏన్షంట్ యాన్సెస్టర్ అన్నారు కదా, ఇక్కడ కుటుంబీకుల్లో పూర్వీకుడు అనమాట. హ్యూగో బాస్కర్విల్లే గురించినటువంటిది. ఇతడు వైల్డ్ క్రూవల్ మ్యాన్. హ్యూగో బాస్కర్విల్లే ఒక క్రూరుడైనటువంటి చాలా ఒక కఠినంగా ఉండేటువంటి వ్యక్తి. హ్యూగో ఫెల్ ఇన్ లవ్ విత్ అ యంగ్ ఫార్మర్స్ డాటర్. ఈ హ్యూగో బాస్కర్విల్లే ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రైతు కుమార్తెని ఇష్టపడ్డాడు. బట్ షీ వుడ్ నాట్ గో విత్ హిమ్. అయితే ఆ అమ్మాయి మాత్రం తనని ఇష్టపడలేదు, ఇతనితో రావడానికి ఇష్టపడలేదు. వన్ నైట్ హీ అండ్ సమ్ ఫ్రెండ్స్ టుక్ ది గర్ల్ టు బాస్కర్విల్లే హాల్ అండ్ కెప్ట్ హర్ దేర్. ఒక రాత్రి ఇతడు హ్యూగో బాస్కర్విల్లే అలాగే తన యొక్క స్నేహితులు కలిసి ఈ అమ్మాయిని తీసుకుని ఆ యొక్క బాస్కర్విల్లే హాల్లో బంధించుంచారు. షీ ఎస్కేప్డ్ బై క్లైంబింగ్ డౌన్ ది ఐవీ అండ్ ర్యాన్ అక్రాస్ ద మోర్ టువర్డ్ హోమ్. ఈ అమ్మాయి ఏం చేసింది, పాదులు లాంటి తీగల లాంటి బిల్డింగ్ మీద వేలాడుతూ ఉంటే ఆ బాస్కర్విల్లే హాల్ మీద నుంచి దాన్ని పట్టుకుని జాగ్రత్తగా కిందికి దిగేసి ఆ యొక్క ఆ యొక్క ప్రాంతం అంతటిలో నుంచి తన ఇంటి వైపు బయలుదేరి వెళ్ళిపోవడం మొదలుపెట్టింది. హ్యూగో వాజ్ మ్యాడ్ విత్ రేజ్. ఇలా తప్పించుకుందని తెలిసి కానీ చాలా కోపం వచ్చేసింది, చాలా చాలా వెర్రిగా మారిపోయాడు అతడు. He put a scarf of the girl on his hounds and sent them after her. ఆ అమ్మాయి తాలూకు ఒక చిన్న హ్యాండ్ కర్చీఫ్ లాంటిది, ఆ యొక్క స్కార్ఫ్ లాంటి దాన్ని తీసుకుని ఈ యొక్క హౌండ్లు ఉన్నాయి అక్కడ, అంటే వేటకుక్కలు, ఆ వేటకుక్కలకి వాసన చూపించి అమ్మాయిని పట్టుకోవడం కోసం, తప్పించుకున్న అమ్మాయిని పట్టుకోవడం కోసం పంపించేశారు. He rode across the moonlit moor. ఆ యొక్క అతడు గుర్రం మీద తీసుకుని ఆ యొక్క వెన్నెలలో అంటే చంద్రకాంతిలో అతడు అమ్మాయిని వెతుక్కుంటూ పరిగెట్టాడు. షౌటింగ్ ఫర్ ద డాగ్స్ టు క్యాచ్ హర్.
ఆ కుక్కల్ని వెళ్ళండి పట్టుకోండి అని గట్టిగా అరుస్తూ వెనకాల వెళ్ళడం ప్రారంభించాడు. అదర్స్ ఫాలోడ్ హిమ్. మిగిలిన వాళ్ళు కూడా, మిగిలిన స్నేహితులు ఉన్నారు, వాళ్ళు కూడా ఇతను వెనకాల రావడం జరిగింది. దే రోడ్ అంటిల్ దే ఫౌండ్ ది గర్ల్. వాళ్ళు ఎంతవరకు గుర్రాల మీద వెళ్ళారంటే ఆ అమ్మాయిని కనిపెట్టే వరకు వెళ్ళారు. షీ లే డెడ్ ఫ్రమ్ ఫియర్ అండ్ ఎగ్జాషన్. ఆ అమ్మాయి అలసిపోయి అండ్ తర్వాత భయంతోనూ చనిపోయి పడింది. నియర్ హర్ లే హ్యూగో ఆల్సో డెడ్. ఈ వెనకాల వస్తున్నాడు నీకు ముగ్గురు స్నేహితులకి ఈ అమ్మాయి చనిపోయి కనిపించింది. ఆ పక్కనే హ్యూగో బాస్కర్విల్లే కూడా ప్రాణం లేకుండా చనిపోయి పడున్నాడు. ఓవర్ హ్యూగో స్టూడ్ ఎ టెరిబుల్ బీస్ట్, ఎ హౌండ్ లార్జర్ అండ్ డార్కర్ దెన్ ఎనీ హౌండ్ అ మ్యాన్ హ్యాడ్ సీన్. ఆ యొక్క హ్యూగో బాస్కర్విల్లే మీద భయంకరమైనటువంటి వేట కుక్క. అప్పటి వరకు అంత పెద్ద సైజులో అంత భయంకరమైనటువంటి వేట కుక్కని అప్పటి వరకు ఎవరు చూసి ఉండలేదు. అంత పెద్ద వేట కుక్క హ్యూగో బాస్కర్విల్లే శరీరం మీద నుంచి చాలా భయంకరంగా ఉంది అన్నమాట. ఇట్స్ ఐస్ షోన్ లైక్ ఫైర్. తన యొక్క కళ్ళు నిప్పుల్లాగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ద పేపర్ సెడ్ ద బాస్కర్విల్లే ఫ్యామిలీ బిలీవ్డ్ ద హౌండ్ హ్యాడ్ కమ్ యాజ్ అ కర్స్ ఆన్ దేర్ హౌస్. వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఈ యొక్క పేపర్ ప్రకారం బాస్కర్విల్లే ఫ్యామిలీ అందరూ కూడా ఏం నమ్ముతారంటే ఈ యొక్క హౌండ్ అనేటువంటిది మళ్ళా వచ్చింది, అందుకే ప్రస్తుతం మళ్ళీ యొక్క చావులు అనేటువంటివి జరుగుతున్నాయి అని నమ్ముతున్నారు. ద రైటర్ urged his sons to be careful and to avoid the moor at night. ఈ ఉత్తరాన్ని ఎవరైతే రాశారో ఆ యొక్క పూర్వీకుడు ఏం చెప్పాడంటే రాత్రి సమయాల్లో ఆ మోర్ వైపు వెళ్ళకండి అని చెప్పి, వెళ్ళడం అనేటువంటి తప్పించుకోండి అని చెప్పి రాశారు. రైట్, వెరీ గుడ్. సో ప్రశ్నలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ద స్టోరీ ఇన్ ద పేపర్ బిలాంగ్ టు ద టైమ్ ఆఫ్ సివిల్ వార్. అంతే కదండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇట్ ఈస్ చూడండి, ఇక్కడ ఉంది సివిల్ వార్. కాబట్టి ఇక్కడ మనం రాయాల్సింది ట్రూ అనేటువంటి ఆన్సర్ రాస్తాం. అలాగే చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నారు. హ్యూగో బాస్కర్విల్లే ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎలాగున్నాడు చూడండి, అతడు ఎలాంటి వ్యక్తి? వైల్డ్ అండ్ క్రూవల్ మ్యాన్. అన్ని పారాగ్రాఫ్లో ఉన్నటువంటివే మనం ఆన్సర్ చేసుకుంటాం. వైల్డ్ అండ్ క్రూవల్ మ్యాన్. ఆప్షన్ బి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ రాస్తాం. ద ఫార్మర్స్ డాటర్ ఎస్కేప్డ్ ఫ్రమ్ బాస్కర్విల్లే హాల్ బై క్లైంబింగ్ డౌన్ ద చూడండి ఐవి. అవునా? సో క్లైంబింగ్ డౌన్ ది ఐవి అని రాసేస్తాం. అరేంజ్ ది ఈవెంట్స్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్. ఫస్ట్ ఏమైంది? గర్ల్ ఎస్కేప్ అయింది, పాయింట్ నెంబర్ 1. తర్వాత రెండోది ఏంటి? హ్యూగో బాస్కర్విల్లే సెంట్ ది హౌండ్స్ ఆఫ్టర్ ది గర్ల్ 2. ఇంకా లాస్ట్ వన్ ద మెన్ ఫౌండ్ హ్యూగో అండ్ ది గర్ల్ డెడ్. అంటే ఇప్పుడు ఆన్సర్స్ ఏమవుతాయి? బిఏసి ఆర్ ది ఆన్సర్స్. వొకాబులరీ చూద్దాము. యాంటోనమ్ ఆఫ్ క్రూవల్. క్రూవల్కి ఆపోజిట్ వర్డ్ కైండ్, అంతే కదా? క్రూవల్కి ఆపోజిట్ వర్డ్ కైండ్. ఇంకా థర్డ్ ప్యాసేజ్ కూడా చూసేసి ఈ యొక్క వీడియోని మనం క్లోజ్ చేసుకుందాం. హోమ్స్ వాజ్ యాంగ్రీ దట్ హీ హ్యాడ్ నాట్ బీన్ కాల్డ్ ఎర్లియర్. ఓకే, మార్టిమర్ ఈయన దగ్గరికి తీసుకొచ్చాడు కేసుని, అయితే ఇంక త్వరగా రాలేదు, ఇంక ముందు రాలేదని చెప్పేసి ఆయన కోప్పడ్డాడు. హోమ్స్ ఈజ్ ది డిటెక్టివ్ కదా, ఆయన కోప్పడ్డారు. ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ దేర్ హీ సెడ్ ఐ మైట్ హ్యావ్ రెడ్ దట్ గ్రావెల్. ఒకవేళ నేను అక్కడ ఈ చార్ల్స్ బాస్కర్విల్లే చనిపోయిన వెంటనే కనుక నేను అక్కడ ఉండుంటే అక్కడ ఉన్నటువంటి అక్కడ మచ్చలు కానీ ఆ మట్టి మీద ఉన్నటువంటి ఆధారాలు ఏమైనా ఉంటే సేకరించేవాడిని కదా అనుకున్నాడు. నౌ ద రెయిన్ అండ్ ద ఫీట్ ఆఫ్ క్యూరియస్ పీపుల్ విల్ హ్యావ్ స్పాయిల్డ్ ఇట్. వర్షం పడింది, తర్వాత ఏం జరిగిందో అని చూడడానికి ఆతృతతో వచ్చేటువంటి అనేక మంది ప్రజల యొక్క పాదముద్రలలో ఆధారాలన్నీ కూడా చెరిగిపోయి ఉంటాయి. మార్టిమర్ రిప్లైడ్ దట్ హీ హ్యాడ్ గుడ్ రీజన్స్ ఫర్ నాట్ కాలింగ్ ఎ డిటెక్టివ్. మార్టిమర్ చెప్పారు, నేను డిటెక్టివ్ని పిలవకుండా ఉండడానికి సరైన కారణాలే ఉన్నాయి. హీ ఫియర్డ్ కాజింగ్ అ పబ్లిక్ ఫస్ అండ్ మేకింగ్ ద హౌస్ సీమ్ హాంటెడ్. సో ప్రజల మధ్యలో ఒక గందరగోళాన్ని సృష్టించడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ ఇదే కనుక ఒకవేళ డిటెక్టివ్ని పిలిచి ఈ యొక్క లెజెండ్ కనుక నిజమైన ప్రజలు నమ్మితే అప్పుడు జరిగేటువంటి విషయం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రజలు ఈ యొక్క ఇల్లు అనేటువంటి దాంట్లో భూతాలు దెయ్యాలు తిరుగుతున్నాయని నమ్ముతారు అని అనుకున్నారు. బట్ he also had decide what to do about Sir Charles Hare, who would arrive soon. అలాగే కానీ ఇక్కడ ఒక చిన్న భయం కూడా అనిపించింది. ఏంటంటే చార్ల్స్ బాస్కర్విల్లే యొక్క స్వాస్థ్యం వస్తాడు, అతను వారసుడు వస్తాడు. ఒకవేళ అతడు
త్వరలోనే వస్తాడు, అతనికి ఏదైనా జరుగుతుందేమో ఇబ్బంది అనేటువంటి విషయంతో ఇప్పుడు రావడం జరిగింది. యు మీన్ సర్ హెన్రీ, హోమ్స్ ఆస్క్డ్. ఆయన యొక్క వారసుడు అంటే ఎవరు, సర్ హెన్రీ అయినా అని అడిగారు. ఎస్, హీ అరైవ్స్ ఎట్ వాటర్లూ ఇన్ 1 hour and 15 minutes. అవునండి, అతడు వాటర్లూ స్టేషన్కి 1 గంట 15 నిమిషాల్లో వచ్చేస్తారు అని చెప్పారు. హోమ్స్ లైక్డ్ ఫ్యాక్ట్స్ అండ్ డిడ్ నాట్ ఫియర్ స్టోరీస్. హోమ్స్కి కావాల్సింది ఏంటంటే నిజాలు కావాలి, అతనికి కథలకు అతను భయపడ్డు. బట్ మార్టిమర్ టోల్డ్ హిమ్ దట్ పీపుల్ ఆన్ ద మోర్ హ్యాడ్ రిపోర్టెడ్ సీయింగ్ ఎ స్ట్రేంజ్ షైనింగ్ క్రీచర్. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, అక్కడ మూర్లో ఉండేటువంటి ప్రజలు చాలామంది ఏం చెప్పారంటే, ఒక వింత అయినటువంటిది, కొంచెం ఒక కొత్తగా కనిపించేటువంటి మెరిసేటువంటి ఒక జంతువు ఉంది అక్కడ అని చాలామంది చెప్పారు. ఎ లార్జ్ హౌండ్ దాట్ లుక్డ్ గోస్ట్లీ. భూతంలాగా భయంకరంగా కల్పించేట ఒక వేట కుక్క అని చెప్పి వాళ్ళు చెప్పారు. మార్టిమర్ ఆస్క్డ్ హోమ్స్ ఇఫ్ ద థింగ్ మైట్ బీ సూపర్ న్యాచురల్. మార్టిమర్ అడిగాడు, ఒకవేళ హోమ్స్ని అడిగాడు. మార్టిమర్ ఏమన్నాడంటే, ఒకవేళ అది ఏమైనా దెయ్యమో భూతమో అయి ఉండొచ్చా అని అడిగారు. హోమ్స్ షుక్ హిస్ హెడ్. అడ్డంగా తలూపి హోమ్స్ ఏమన్నాడంటే, ఐ వర్క్ ఇన్ దిస్ వరల్డ్. నేను ఈ ప్రపంచంలో విషయాలతోనే పనిచేస్తాను. హీ సెడ్ ఐ మస్ట్ ట్రై ఆల్ న్యాచురల్ ఎక్స్ప్లెనేషన్స్ ఫస్ట్. నేనేంటంటే సహజంగా భూమి మీద ఉండేటువంటి ప్రతి విధమైనటువంటి వివరణ నాకు చెప్పండి, అవి మాత్రమే నేను తెలుసుకోవాలనుకుంటానని చెప్పారు. క్వశ్చన్స్ చూద్దాం. హోమ్స్ వాజ్ యాంగ్రీ బికాస్ హీ హ్యాడ్ బీన్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద కేస్ టూ లేట్. అవునా కదా హీ వాజ్ యాంగ్రీ కదా. చూడండి ఇక్కడ హోమ్స్ వాజ్ యాంగ్రీ దట్ హీ హ్యాడ్ నాట్ బీన్. ఆన్సర్ వచ్చేసరికి ట్రూ అనేటువంటి దాన్ని మనం ఆన్సర్గా రాస్తాం. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. మార్టిమర్ డిడ్ నాట్ కాల్ అ డిటెక్టివ్ ఎర్లియర్ బికాస్, ఎందుకు అంటే ఈ ఫియర్డ్ కాజింగ్ అ పబ్లిక్ ఫస్ట్, డిస్లైక్స్ హోమ్స్ అంటే ఇష్టం లేదా, లేకపోతే ప్రజల మధ్యలో గొడవని సృష్టించడం అతనికి ఇష్టం లేదంటే హ్యాడ్ ఆల్రెడీ సాల్వ్ ద కేస్ సాల్వ్ అయిపోయిందా. డిడ్ నాట్ నో అబౌట్ ది డెత్ గురించి అతనికి తెలియదన్న. ఎందుకు అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫియర్డ్ కాజింగ్ అ పబ్లిక్ ఫస్. అంతేనా, ఇక్కడ చెప్పారు కదా చూడండి, ఈ ఫియర్డ్ కాజింగ్ అ పబ్లిక్ ఫస్, రైట్. నెక్స్ట్, సర్ చార్ల్స్ హేర్ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు అరైవ్ అట్ వాటర్లూ ఇన్ అబౌట్, ఇక్కడే ఉంది, చాలా క్లియర్గా ఉంది, ఇన్ అబౌట్ 1 hour and 15 minutes. ఓకే, 1 hour and 15 minutes. ఇది రాసేద్దాం. ఇక్కడ ఉన్నటువంటిదే, దీన్నే థర్డ్ క్వశ్చన్ ఆన్సర్. 1 hour and 15 minutes, రైట్. నెక్స్ట్, కంప్లీట్ ది సెంటెన్స్. పీపుల్ ఆన్ ద మోర్ రిపోర్టెడ్ సీయింగ్ అ స్ట్రేంజ్ డాష్ దట్ లుక్డ్ గోస్ట్లీ. ఏమన్నాడు, ఏంటది, అ స్ట్రేంజ్ షైనింగ్ క్రీచర్. స్ట్రేంజ్ షైనింగ్ క్రీచర్, అది ఆన్సర్ రాస్తాం. దట్ లుక్డ్ ఎ లార్జ్ హౌండ్, ఇదంతా కూడా రాసేస్తాం, ఎందుకంటే ఇక్కడ ఇది డాష్ కదా ఇచ్చినటువంటిది, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, షైనింగ్ క్రీచర్, ఎ లార్జ్ హౌండ్, దట్ ఈస్ ది ఆన్సర్. వొకాబులరీ synonym of feared, frightened, you can write FRIGHTENED. frightened అనేటువంటిది ఆన్సర్గా మనం రాసుకోవచ్చు. So this is all for this video. So in the next video we'll go for another few passages. Thank you very much. Meet you in the next video. ఇలాంటి వీడియోస్, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో దయచేసి కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.